హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్మయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇవాళ వీడియో గురించి చెప్పాలంటే, ఇవాళ నేను మీకు ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను. అది ఏంటి అంటే గోట్ హెడ్ రెసిపీ అన్నమాట. అంటే తలకాయ కూర. సో తలకాయ కూర నా స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చేసి చూపిస్తాను. సో ముందుగా అయితే మనము మంచిగా తలకాయ కూర తీసుకొచ్చిన తర్వాత దాన్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. అందులో బ్రెయిన్ వస్తుంది కదా, బ్రెయిన్ అనేది వాష్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి, మిక్స్ చేసుకోకూడదు. ఎందుకంటే మనము అది మ్యాష్ అయిపోతుంది కదా. సో మనము కుక్కర్లో వేసేటప్పుడు సపరేట్గా వేసుకుంటే కొంచెం మ్యాష్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి అది సపరేట్గా పెట్టుకోవాలి. సో కూర అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసేసుకుందాము. మసాలాకి కొంచెంగా చెక్క లవంగం అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే మసాలా హెవీ మసాలా అయితే పెట్టట్లేదు, జస్ట్ లైట్గా వేసుకుంటున్నాను మసాలా. ఇందులోకి ఇప్పుడు మనము అల్లము చిన్నులపాయ అంటే తెల్లగడ్డలు గార్లిక్, జింజరు గార్లిక్ 2 వేసుకోవాలన్నమాట. మీరు కర్రీ క్వాంటిటీని బట్టి మీకు మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటే పులుసు కొంచెం గుజ్జులాగా ఎక్కువగా వస్తుందన్నమాట, పల్చగా లేకుండా. ఇప్పుడు ఇందులోకి నేను ఎండు కొబ్బరి వేసాను అనమాట. మీరు పచ్చి కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు, బట్ ఎండు కొబ్బరి వేస్తే కొంచెం ఈరోజు మిగిలినా కూడా రేపు మార్నింగ్కి కూడా మనకి కర్రీ అనేది అలానే ఉంటుంది, ఏం పాడైపోదు అనమాట. అదే పచ్చి కొబ్బరి వేస్తే మనకి కర్రీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకే నేను ఎండు కొబ్బరి అయితే వేసాను. కొబ్బరి కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే వేసాను అనమాట, మసాలా ఎక్కువ వద్దు అని చెప్పి. ఇంకా ఇందులోకి ఇప్పుడు నేను ఒక 3 ఉల్లిపాయలు వేసాను అనమాట. 3 ఆనియన్స్ వేసేసి దీన్ని నేను మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది, చాలా ఫైన్ పేస్ట్ అనమాట. కొబ్బరి అనేది చూసుకోవాలి, మనకి ఒక్కొక్కసారి సరిగా మెదక్కన్నా ఉంటుంది కదా, అప్పుడు మనకి కర్రీతో పాటు కొబ్బరి కూడా పీసెస్ అలానే వస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కర్రీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాము. నార్మల్గా పొయ్యి పైన కూడా లైక్ మామూలు బాండ్లీ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, బట్ ఎక్కువ టైం పడుతుంది కదా ఉడకడానికి, అందుకే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. సో ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఇప్పుడు నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసాను. ఇది కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసాను. ఇప్పుడు ఇందులోకి నేను జస్ట్ ఒక ఇలాచీ ఉంటుంది కదా, యాలక్కాయ. సో 1 లేదా 2 యాలక్కాయలు, తర్వాత బిర్యానీ ఆకు వచ్చేసి ఒక 2 బిర్యానీ ఆకు అనేది వేయాలన్నమాట. బిర్యానీ ఆకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఊరికే జస్ట్ చిట్టుపట్లు ఆడాలన్నమాట అవి. అలానే ఇందులోకి ఇప్పుడు ఒక 2 or 3 పచ్చిమిర్చి అనమాట, జస్ట్ ఆ ఫ్లేవర్ రావడానికి అంతే. ఒక 2 or 3 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అల్లం జింజర్ పేస్ట్ అంతా కూడా, ఆ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు మనము కుక్కర్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మంచిగా ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా అందులో నుంచి బయటకు రావాలన్నమాట. ఆ పచ్చివాసన పోయే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులోకి టొమాటో కానీ నార్మల్గా ఆనియన్స్ కట్ చేసుకొని కానీ ఏమీ వేసుకోవట్లేదు, ఓన్లీ మసాలా పేస్ట్ మాత్రమే వేసుకున్నామన్నమాట. ఇందులోకి ఆనియన్స్ కూడా వేసేసాం కాబట్టి ఈ పేస్ట్ మాత్రమే వేసుకొని ఫ్రై చేసేస్తున్నాను. సో మొత్తం అది ఫ్రై అయిన తర్వాత లైక్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా తలకాయ, సో మటన్ తలకాయ దాన్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసేయాలి, లైక్ వేసేసేయాలన్నమాట. సో అంతా వేసిన తర్వాత మొత్తం ఈ మసాలా అంతా కూడా ఆ పీసెస్కి, ఆ ముక్కలకి పట్టేలాగా మంచిగా తిప్పాలన్నమాట. మంచిగా మసాలా అంతా కూడా మిక్స్ అవ్వాలి, ఆ ముక్కలకి ప్రతి ఒక్క ముక్కకి పట్టాలి కదా. సో మొత్తం తిప్పాలి, కరెక్ట్గా నీట్గా కలపాలన్నమాట. కలిదిపినాక ఒక 2 minutes అలానే వదిలేసేయాలి, అందులో ఇంకేం వేయకుండా అలానే వదిలేసేయాలన్నమాట. సో అలానే వదిలేస్తే కొంచెం ఆ వేడికి ఆ ఆవిరికి అంతా కూడా ఆ ముక్కకి కొంచెం అలా ఆ మసాలా అంతా కూడా పడుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఒక 2 minutes అలానే
వదిలేసేయాలన్నమాట. నేనైతే చాలా తక్కువ మసాలా వేసానండి. మీకు మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బట్ బెటర్ మసాలా తక్కువ వేసుకొని తినడమే బెస్ట్ అనమాట. ఎందుకంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మసాలా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అసిడిటీ ప్రాబ్లం అని, డైజెషన్ ప్రాబ్లం అని వస్తుంది. అందుకే మసాలా తక్కువ వేసుకోవచ్చు. కాకపోతే మనకి పులుసు కొంచెం గుజ్జుగా రాకుండా కొంచెం నీళ్ళగా వస్తుంది, సూప్ లాగా వస్తుంది. బట్ అది కూడా టేస్టీగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇందులోకి నేను పసుపు, కారము, ధనియాల పొడి అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను. పసుపు, కారం మనకు తగినంత వేసుకోవచ్చు. లైక్ తలకాయ కూడా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. మనకి ఇంట్లో చూసుకొని ఎంత స్పైస్ తింటారు అనే దాన్ని బట్టి చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. సో కారం వేసుకొని అలానే ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం మళ్ళీ కలిపేసేయాలన్నమాట. ఈ కారం అంతా కూడా మొత్తం కలిపేలాగా. మీరు ఇక్కడే కూడా సాల్ట్ అనేది వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. లేదు కల్లుప్పు వేసుకోవాలనుకుంటే తర్వాత వేసుకోవచ్చు అనమాట. నేనైతే చికెన్ కానీ మటన్ కానీ ఏది చేసినా కానీ కల్లుప్పే వేస్తాను, లైక్ రాళ్ళుప్పు. సో మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసేయాలి. ఆ కారము మొత్తం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసి కొంచెం సేపు జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలన్నమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి కదా. సో మనం ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, మసాలా వేసుకున్నాం కదా, అందులోకే వాటర్ అనేది వేసుకొని మనకి ఎంత పులుసు కావాలి అనుకుంటే అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మసాలా పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మనకి. సో మసాలా ఎక్కువ ఉండింది అనుకోండి, మనకి ఎక్కువ వాటర్ పోసుకుంటే పులుసు అనేది ఎక్కువగా వస్తుంది. పులుసు మంచిగా ఉంటే లైక్ ఎక్కువగా ఉంటేనే తలకాయ కూర మొత్తం వేసుకొని తినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో నేను పులుసు ఆల్మోస్ట్ ఎక్కువగానే పెట్టాను, మసాలా కూడా తక్కువే వేసాను కాబట్టి పులుసు మసాలా కన్నా వాటర్ అనేది ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాగా వేసాను అనమాట. మాది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సూప్ లాగా వచ్చిందనమాట. సో ఇంకా లాస్ట్లో కల్లుప్పు చూసుకొని, ఉప్పు రాళ్ళుప్పు అనమాట వేసుకొని మిక్స్ చేసుకొని, సాల్ట్ టేస్ట్ సరిపోయిందా లేదా అంతా చెక్ చేసుకొని, కారం అన్నీ కూడా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయేమో చూసుకొని మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫైనల్ టచ్ ఇందులోకి మనము మటన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో మటన్ మసాలా వచ్చి నేను ఎప్పుడు కూడా చికెన్కి కానీ మటన్కి కానీ ఆచి మటన్ మసాలా, ఆచి చికెన్ మసాలానే యాడ్ చేస్తానన్నమాట. ఇంకా వేరేది నాకు అంత టేస్ట్ అనిపించదు. ఇన్ కేస్ అది అవైలబుల్లో లేదు అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మసాలా పౌడర్ లైక్ ధనియాలు, ఇంకా ఇవేంటివి చెక్క, లవంగాలు, ఇంకా అనాస్ పువ్వు అవన్నీ ఉంటారు కదా, అవన్నీ కూడా మనము వేయించుకొని పొడి చేసి పెట్టుకోవచ్చు. ఆ పొడి వేసుకోవచ్చు అనమాట చికెన్కి కానీ మటన్కి కానీ. బట్ ఇక్కడ మనకి మటన్ మసాలా, చికెన్ మసాలా అని సపరేట్గా దొరుకుతాయి కదా, సో నేను మటన్ మసాలా వేసాను. సో అంతా అయిపోయింది. లాస్ట్ ఇంకా మనకి బ్రెయిన్ పక్కన తీసి పెట్టాం కదా, బ్రెయిన్ యాడ్ చేయాలి కదా ఇప్పుడు ఇందులోకి. ఆ బ్రెయిన్ టేస్ట్ ఉంటుంది, అబ్బా అస్సలు సూపర్. మా వాళ్ళైతే కొట్టుకుంటారు ఫస్ట్ నాకు కావాలి అని చెప్పేసి. సో బ్రెయిన్ కూడా మధ్యలో పెట్టేసి ఇంకా కుక్కర్ మూసి పెట్టేయడమే అనమాట. ఇక్కడ నేను కొబ్బరి చిప్ప చూపిస్తున్నాను. ఎందుకు కొబ్బరి చిప్ప చూపిస్తున్నాను అంటే మనకి జనరల్గా తలకాయ కూర తీసుకోవడానికి తలకాయ కూర తీసుకొచ్చినప్పుడు కొన్ని ముదురు ఉంటాయి, కొన్ని లేతవి ఉంటాయి అన్నమాట తల. సో లేతవి అయితే మనకి ఈజీగానే ఉడికిపోతాయి, ఒక 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ పెట్టినా కూడా ఉడికిపోతాయి. అంటే కొన్ని ముదురు తలకాయలు ఉంటాయి అన్నమాట. అవి ఉడకాలంటే మనం ఎక్కువ విజిల్స్ పెట్టాలి, ఒక 6-7 విజిల్స్ పెట్టాలన్నమాట. ఆ తలకాయ కూర ముదురుగా ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ చిప్ప వేసామనుకోండి మంచిగా ఉడుకుతుందంట. ఇది ఒక టిప్ అనమాట, నాకు మా మమ్మీ వాళ్ళు చెప్పారు. సో అందుకని నేనైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా వారు కొంచెం లేతగా ఉండేది తీసుకొచ్చారనమాట. ఇంకా కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్స్ పెట్టేశాను అనమాట నేను. సో కూర అయితే అయిపోయింది. మనం ఆవిరి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయలేము కదా, అందుకే గరిటె పెట్టి ఫస్ట్ లేపేసి కూర ఎలా వచ్చింది అని చూసేసి టేస్ట్ అయితే ఫస్ట్ చేసేసేయాలి. చికెన్ అయినా మటన్ అయినా ఫస్ట్ అవ్వంగానే నోట్లోకి ముక్క పోంది, అసలు ఆ రోజు సంతృప్తిగా ఉండదన్నమాట. సో మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినాక ఫస్ట్ అయితే ఆ బ్రెయిన్ ఉంది కదా తీసి పక్కన పెట్టేస్తే సో మ్యాష్ అవ్వకుండా ఉంటుంది, మనం ముక్కలంతా మిక్స్ చేస్తాం కదా, సో మ్యాష్ అవ్వకుండా ఉంటుంది. సో మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా మసాలాలో కొబ్బరి అయితే కొంచెం అలానే వచ్చింది, చూడండి కనిపిస్తోంది అందులో. సో కర్రీ కూడా ఎక్కువ మసాలా వేయలేదు కాబట్టి నేను లైట్గానే వేసాను కాబట్టి అది సూప్ లాగా వచ్చిందనమాట. సో మంచిగా ఇందులోకి రైస్ లేదా సంగటి చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. సంగటి
తలకాయ కూర కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండి. మనం తినాలి, కొంతమంది తినరు అంటారు, బాలింతలకు కూడా పెడతారనమాట. తలకాయ కూర తింటేనే పిల్లలకి మెడ నిలబడుతుంది అనేసి అంటారు కదా. చాలా అంటే చాలా హెల్దీ అనమాట. తలకాయ కూర అనేది ఖచ్చితంగా తినాలి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. మేమైతే సంగటి తలకాయ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.